నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. ప్రముఖ సినీ నటి మాజీ మంత్రి రోజా సెల్వమణి గురించి మాట్లాడితే రాజకీయాల్లో ఆమె దూకుడు, ప్రత్యర్థులపై లేడీ టైగర్ల విరుచుకుపడే ధోరణి అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్నప్పటికీ, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆమె స్టైల్ మాత్రం ఎప్పుడూ మారదు. ఇప్పటికీ అదే ఉత్సాహం, అదే స్పీడ్ తో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే ఈ రాజకీయ చర్చల మధ్య మరో ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అదే ఆమె కూతురు అన్షు రెడ్డి గురించి. అందంలో అచ్చు హీరోయిన్‌లా ఉండే ఈమె త్వరలో సినిమాల్లోకి అడుగు పెట్టబోతోందని, అంతేకాకుండా ఒక ప్రముఖ స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్లబోతోందని కూడా ప్రచారం జరిగింది. ఈ వార్తలు రోజురోజుకు వైరల్ అవుతుండగా చివరకు ఈ విషయంపై రోజా స్వయంగా స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రిపోర్టర్ ఈ ప్రశ్నను నేరుగా అడగగా రోజా చాలా క్లారిటీగా, కాస్త హాస్యంతో కూడిన సమాధానం ఇచ్చారు. స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్లబోతుందంటున్నారు కదా! ఆ స్టార్ హీరో ఎవరో మీరే చెప్తే నేను తెలుసుకుంటాను అంటూ ఆ వార్తలను పూర్తిగా ఖండించారు. ప్రస్తుతం తమ దృష్టి పెళ్లి సంబంధాలపై లేదని, తన కూతురు పూర్తిగా కెరీర్ పైనే ఫోకస్ పెట్టిందని స్పష్టం చేశారు. సినిమాల్లోకి వచ్చే ఆలోచన కూడా ఆమెకు లేదని, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని చెప్పేశారు. అంతేకాకుండా అన్షు విదేశాలకు వెళ్లిందని, అది యాక్టింగ్ లేదా డాన్స్ కోసం కాదని, పూర్తిగా ఉన్నత చదువుల కోసమే అని వివరించారు. తన కూతురు చిన్నప్పటి నుంచే చదువులో అద్భుత ప్రతిభ చూపిందని, స్కూల్ నుండి కాలేజ్ వరకు ఎన్నో గోల్డ్ మెడల్స్, అవార్డ్స్ సాధించిందని గర్వంగా తెలిపారు. చదువుతో పాటు సామాజిక సేవలో కూడా ముందుండే అన్షు పేద విద్యార్థులను చదివించడంలో కూడా తన వంతు సహాయం చేస్తూ ఉంటుంది. ఇంత చిన్న వయసులోనే ఒక పాపులర్ పుస్తకానికి రచయితగా కూడా వ్యవహరించడం ఆమె ప్రత్యేకత. ఈ విజయాలన్నీ చూసినప్పుడు ఒక తల్లిగా రోజా ముఖంలో కనిపించే గర్వం, ఆనందం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది స్టార్ కిడ్స్ సినిమా వైపు వెళ్లే సమయంలో అన్షు మాత్రం తనకంటూ ప్రత్యేక మార్గం ఎంచుకోవడం విశేషం. ఇది కేవలం ఒక కథ కాదు, నేటి యువతకు ఒక మెసేజ్ కూడా. అందం, పేరు, అవకాశాలు ఉన్నా కూడా చదువుకు, లక్ష్యానికి ప్రాధాన్యత ఇస్తే ఎలాంటి స్థాయికి చేరుకోవచ్చో అన్షు ఉదాహరణగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో ఆమె ఇంకా ఎలాంటి ఉన్నత స్థాయికి చేరుకుంటుందో చూడాలి. ఒకవైపు రాజకీయాల్లో తల్లి దూసుకుపోతుంటే, మరోవైపు చదువులో, వ్యక్తిత్వంలో కూతురు తనదైన ముద్ర వేస్తోంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో వచ్చే రూమర్లను నమ్మే ముందు నిజానిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే సందేశం కూడా ఈ ఘటన ఇస్తోంది. సెలబ్రిటీ కుటుంబాలపై వచ్చే ప్రతి వార్త నిజం కాకపోవచ్చని, కొన్నిసార్లు అవి కేవలం ప్రచారమే అని ఇది స్పష్టం చేస్తోంది. మొత్తానికి రోజా ఇచ్చిన క్లారిటీతో అన్షు గురించి వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడినట్లే కనిపిస్తోంది. ఇలా ఈ తల్లి కూతుళ్ల కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తూ చర్చనీయాంశంగా మారింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.